నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తాజాగా జరిగిన ఒక ఆడియో ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న జనసేన ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరంగా మారిందని, ప్రస్తుతం గతంలో మేము ఏర్పాటు చేసిన పార్టీయే ఇప్పుడు జనసేనగా మారిందని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రతిపక్షాలు కూడా కౌంటర్లు ఇచ్చినాయి. సో మెగాస్టార్ మాటల్లో అర్థం ఏంటి అంటే, ఆయన మాటల్లో ప్రజారాజ్యంలో కూడా రాబోయే రోజుల్లో జనసేన కూడా విలీనం కాబోతున్న అర్థం వస్తుందా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మెగాస్టార్ రీసెంట్గా ఒక ఆడియో ఫంక్షన్లో చిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందింది అన్నారు. సో ఆయన వ్యాఖ్యలు వెనక అర్థం ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. జనసేన మా తమ్ముడిది, అది కూడా నాదే అని ఏ రోజు అనలేదు. సో అతను చేసుకుంటున్నాడు అన్నట్టుకున్నాడు. కానీ ఫస్ట్ టైం జనసేన గురించి మాట్లాడి దాని గురించి ప్రజారాజ్యం పార్టీయే ఇలా మారిందన్నారు. సో ఆ వెనకాల వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి సార్? యాక్చువల్లీ చిరంజీవి గారి సంగతి చూస్తే, ఆయన కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత ఇక రాజకీయాల గురించి ఆయన పెద్దగా ఎక్కడ ఓపెన్గా కామెంట్స్ చేస్తున్న సందర్భాలు అయితే లేవు. అయితే మొన్న ఈ లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎక్కువ సినిమా ఇండస్ట్రీ గురించి వాటి గురించి మాట్లాడుతూ మధ్యలో జస్ట్ ఈ ఒక్క కామెంట్ చేశారు. అయితే అది యాక్చువల్లీ ప్రజారాజ్యం పార్టీ ఆయన గతంలో 2008 ఆగస్టులో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. దానికి బోల్డ్ అంత స్పందన వచ్చింది. 2009లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యాక్చువల్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సభకి అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకి 18 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు చాలా చోట్ల కూడా టీడీపీ ఓడిపోవడానికి మొత్తం మెజారిటీ సీట్లు చీల్చేశారు. ఓట్లు 18% ఓట్లు వచ్చినాయి ఆయనకి అప్పట్లో. ఫస్ట్ టైమే. సరే 2009 ఎలక్షన్స్, 2011 అంటే ఇంకా జస్ట్ 2 ఇయర్స్ అంతే. 2 ఇయర్స్లో ఆయన దాన్ని కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయినారు. ఎట్లా వెళ్ళారు? ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. సో ఇక ఇప్పుడు ప్రజారాజ్యం అనేది లేదు, ఇక ప్రజారాజ్యం పార్టీ అనేది లేదు. అంటే ఆయన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందింది అంటే ఫిజికల్గా, భౌతికంగా అయితే ప్రజారాజ్యం పార్టీ లేదుగా, అంతే కదా. కానీ ప్రజారాజ్యం కాన్సెప్చువల్గా ఆ పార్టీ కాన్సెప్ట్ ఏంటి? ఇది ప్రజల పార్టీ, ప్రజారాజ్యం అని పెట్టింది కూడా అందుకే. ఇది ప్రజల పార్టీ, నేనైతే వారధిగా ఉంటాను అని చెప్పి ఆయన అప్పట్లో బహిరంగ సభల్లో చెప్తుండేవాళ్ళు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, అంటే ఇప్పుడు జనసేనలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయి కొత్త పేరు పెట్టుకొని కొత్త అధ్యక్షుడిని ఎవరు పవన్ కళ్యాణ్ పెట్టుకున్నది అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే అప్పటికే ప్రజారాజ్యం పార్టీ లేదు, భౌతికంగా లేదు, కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. కాకపోతే ఇప్పుడు జనసేన పెట్టింది కూడా ఆయన బ్రదరే కాబట్టి సో ఆ పార్టీ సిద్ధాంతాలు, తను పెట్టిన పార్టీ సిద్ధాంతాలు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. ఆయన కూడా ఈ 10 ఏళ్ల పైచిలుగ్గా ప్రజల కోసం పోరాటం చేసి చాలా అవమానాలకు గురై, చాలా ఎదురుదాడులు ఎదుర్కొని, ఇవన్నీ తట్టుకొని నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులే. కాబట్టి చిరంజీవి గారి స్టేట్మెంట్ని నన్ను ఒకరు అడిగారు. వెంటనే చిరంజీవి గారి స్టేట్మెంట్ చూసి, అవును జనసేన ప్రజారాజ్యం పార్టీగా రూపాంతరం చెందింది అంటారు, అసలు ప్రజారాజ్యం లేదు కదా, ప్రజారాజ్యం పార్టీ లేదు కదా అంటే ఆయన అంటే అడిగిన ఉద్దేశం ఏంటంటే, ప్రజారాజ్యం ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో యువరాజ్యం అని ఒక సెగ్మెంట్ ఉండేది. ఆ యువరాజ్యానికి హెడ్ పవన్ కళ్యాణ్. సో ఆ యువరాజ్యం కాస్త ఇప్పుడు జనసేనగా మారింది ఆయన ఉద్దేశం కావచ్చు కూడా. అసలు ప్రజారాజ్యం పార్టీ లేదు కదా అని అడిగితే, అవును చూడండి అసలు ప్రజల్లో ఎటువంటి థాట్స్ ఎంత షార్ప్గా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజారాజ్యం పార్టీ లేనప్పుడు ఇంకా ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందటం ఏముంటుంది? కాకపోతే ఏంటంటే కాన్సెప్చువల్గా, సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా తను ఏ ఆశయాల కోసం ఏ సిద్ధాంతాలతో పెట్టానో జనసేన కూడా అదే సిద్ధాంతాలతో పనిచేస్తున్నది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇక ఇంకొక పార్టీ, ఇందులో ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారిని ప్రధాని మోడీ గారు హక్కును చేర్చుకుంటున్నట్టు మనకి 1-2 సందర్భాల్లో క్లియర్గా చేర్చుకుంటున్నారు. అదిగాక ఈ దక్షిణాది నుంచి సినిమా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ పేరు చిరంజీవి ఉంటుంది. రీసెంట్గా కూడా ఏదన్నా ఒక సెమినార్కు సంబంధించి ఆన్లైన్లో చిరంజీవి గారే అటెండ్ అయినారు. మొన్న ఢిల్లీలో కూడా కిషన్ రెడ్డి గారు ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే దానికి కిషన్ రెడ్డి గారు ఒక రకంగా మోడీ గారికి వెనక నడుస్తుంటే, మోడీ గారేమో చిరంజీవి గారిని పక్కన నిలబెట్టుకొని ఆ లాన్స్లో నడిచారు. సో ఇవన్నీ కూడా దృశ్యాత్మకంగా మనకు కనిపించినాయి కూడా.
ఏది చిరంజీవికి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో లభిస్తున్న ప్రాధాన్యత. సో దీని ద్వారా ఏంటంటే చిరంజీవి గారు జనసేనకి నేనేమి దూరంగా లేను, జనసేనకి చాలా దగ్గరగానే ఉన్నాను, జనసేన వేరు ప్రజారాజ్యం పార్టీ వేరు కాదు, అదంతా మమేకమై ఒకటిగానే ఉన్నది, అట్లాగే పవన్ కళ్యాణ్ పార్టీ వేరు నేను వేరు కాదు, మేమిద్దరం ఓకే బ్రదర్స్ కావచ్చు, కానీ రాజకీయాల్లో కూడా ఆ బ్రదర్హుడ్ పనిచేయాలని లేదుగా. కానీ ఈయన మాత్రం మేమిద్దరం చాలా సాన్నిహిత్యమే, సైద్ధాంతికంగా కూడా మేము ఒకే దీని మీద ఉన్నాము, ప్లాట్ఫామ్ మీద ఉన్నామని చెప్పుకోవడం ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయన ఉద్దేశం వెనక ఇంకొక కారణం కూడా చెప్తున్నారు సార్ బయట, అంటే మా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఆయనకి రాబోయే రోజుల్లో పదవి రాబోతుంది, ఆ బీజేపీ తరఫున పదవి రాబోతుంది, ఆ పదవి కోసమే ఆయన ఇలా మాట్లాడారు. సో జనసేన బీజేపీ కూటమిలో ఉంది కదా, సో ఆయన కూడా నేను ఆ కూటమిలో భాగంగానే ఉన్నాను, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమన్నా మంత్రి పదవి వస్తే ఏదైనా కేంద్ర మంత్రి వచ్చినా కానీ లేదా ఏదన్నా రాజ్యసభ సీట్ వచ్చినా కానీ రావచ్చు అనే యాంగిల్లో ఈ వ్యాఖ్యలు చేశారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే ఆయన పదవి కోసమే ఈ కామెంట్స్ చేశారు అనేదానికన్నా కూడా యాక్చువల్లీ జనసేన తరపున ఢిల్లీలో రాజ్యసభకి చిరంజీవిని పంపించాలి అని చెప్పి కేంద్రానికి మోడీ గారికి ఒక ఆలోచన ఉన్నది అని చెప్పడం ఇంకొక ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు అట్లా చెప్పడం ద్వారా కేంద్రంలో పవన్ కళ్యాణ్ కోటాలో పదవి ఆశిస్తున్నాను అన్నదానికన్నా కూడా వాళ్ళు జనసేన తరపున నన్ను ఎంచుకుంటున్నారు అని కేంద్రం అభిమతాన్ని చెప్పడం కూడా ఇందులో ఉద్దేశం కావచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి కోటాలో ఢిల్లీలో రాజ్యసభకి చిరంజీవి గారిని పంపించవచ్చు అని వస్తున్న పుకార్లకి ఈ వ్యాఖ్య కొంచెం దానికి ఇంకా వెయిట్ ఇస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, అంటే గతంలో కూడా ఇప్పుడు లెక్క ప్రకారం ఇప్పుడు నాగబాబు గారిని గతంలో రాజ్యసభకు పంపిస్తా అన్నారు. అయితే రాజ్యసభ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాం కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకి వెళ్ళరు, మామూలుగా ఎమ్మెల్సీ గారిని పోటీ చేస్తారన్నారు. సో ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు చిరంజీవి వెళ్తారు అని కూడా ఒక వార్తలు వస్తున్నాయి సార్. సో ఆ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తుంటారని. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. సో అప్పుడు అన్నయ్య ప్రజారాజ్యం పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశాడు, ఇప్పుడు తమ్ముడు జనసేన పార్టీ పెట్టాడు. సో ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది కాబట్టి తమ్ముడు కూడా ఈ పార్టీని బీజేపీలో కలిపేస్తాడు, రేపో మాపో జరుగు చూడని అమ్మట్లాంటి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తున్నారు. రాజకీయ విమర్శలు, రాజకీయ స్పందనలు అయితే వస్తున్నాయి, అటువంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకని జరుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య హిందుత్వ కార్డుని భుజాన వేసుకొని చాలా తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన సందర్భాలు మనం కొన్ని చూసాం. హిందూ సనాతనవాదాన్ని ఆయన బాగా ప్రచారం చేయటము, అట్లాగే మొన్న ఈ కల్తీ నెయ్యి నేపథ్యంలో ఈవెన్ తెలుగుదేశం కన్నా కూడా చాలా ఎక్కువగా ఆయన తిరుమల వెళ్ళి ఆ తిరుమల మెట్ల మీద పూజలు చేసి బొట్లు పెట్టి కాలినడకన పైకెళ్ళి, సో ఈ స్థాయిలో ఆయన హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా దక్షిణాదిన ఒక కొత్త అవతారం ఎత్తుతున్న సూచనలు పోకడలు అయితే కనిపించినాయి. సో ఇది మోడీ గారు దీన్ని ప్రేరేపించి ఉండకపోవచ్చు, కానీ ఈయన చర్యలు మోడీ గారిని ఆకర్షించి ఉంటాయి డెఫినెట్గా. సో ఇక దక్షిణాదిన వచ్చేసరికి ఈ తమ బీజేపీ ప్లాంక్ కార్డుగా పవన్ కళ్యాణ్ గారిని వినియోగించుకోవచ్చు అనే ఒక అభిప్రాయానికి మోడీ వచ్చినట్టుగా కనిపిస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోడీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం మీద, హిందుత్వ సిద్ధాంతం మీద ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ రెండు వేరు పార్టీలుగా ఉండే కంటే కలిసిపోయి ఒకే ప్లాంక్ మీద ఉమ్మడిగా చేస్తే ఇంకా దానికి వెయిట్ ఎక్కువ వస్తుంది కదా, ఆ ఉద్దేశం కూడా మోడీ గారికి ఉండుండొచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గారికి అట్ ప్రజెంట్ అటువంటి ఆలోచనలు ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని కొంచెం ఊహాత్మకంగా ఆలోచిస్తే జరిగే అవకాశాలు ఉన్నాయి అనటానికి మాత్రం ఈ సంఘటనలు ప్రేరేపిస్తున్నాయి. దానితో ఏంటంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ కావటము, సో ఈ చిరంజీవి గారిని కూడా రాజ్యసభలో పెట్టి ఆయనకు కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇస్తే ఇటువంటి ప్రచారానికి ఇంకా దక్షిణాదిన వెయిట్ వస్తుంది. ఇదంతా కూడా బీజేపీ రాజకీయంగా తను ఎన్కాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం అయితే కేంద్ర నాయకులకి ఉన్నది. రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి బీజేపీ ఇటువంటి వ్యూహాన్ని అమలులోకి తెచ్చే అవకాశాలని మనం కొట్టిపారేయలేం కూడా. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ రాబోయే రోజుల్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా తమ స్టార్ క్యాంపెయిన్గా మార్చుకునే ప్రయత్నాల్లోనే ఈ వ్యాఖ్యలు చేసి అనుకోవచ్చా? పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుంది ఆయన. ఓకే, ఒక వంక పవన్ కళ్యాణ్ గారు, ఒక వంక చిరంజీవి గారేమో ఒక పెద్ద మనిషి తరహాలో రాజకీయేతర శక్తిగా
ఆయన ప్రచారానికి పనికొస్తారు, ఒక గ్లామర్ ఫిగర్గా, సీనియర్ మోస్ట్ ఏపీలో అండ్ దక్షిణాదిని కూడా ఆయనకి మంచి గ్లామర్ ఉంది, మంచి పేరు ఉంది. ఏమి అట్లాగే పవన్ కళ్యాణ్ హిందూ కార్డు. ఈ రెండు శక్తుల్ని 2 కోణాల్లో ఉపయోగించుకోవడానికి బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం కూడా. ఓకే, చూద్దాం సార్. మరి రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారి మాటల నేపథ్యంలో ఆయన కూడా రాజకీయాల్లో బిజీ అవుతారేమో. మరి కేంద్ర మంత్రి పదవులు అంటే లేకపోతే రాజ్యసభ ఎంపీ లాంటి పదవులు వస్తాయేమో చూద్దాం. థ్యాంక్ యూ.